హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అరకు వ్లాగ్ పార్ట్ 2 మీ ముందుకి వచ్చేసింది. అరుపులు వింటున్నారా? అక్కడ మనకి మధ్య మధ్యలో టనల్స్ వస్తాయన్నమాట. సో అప్పుడు ట్రైన్లో వాళ్ళందరూ గట్టి గట్టిగా అరుస్తూ ఎంజాయ్ చేశారనమాట. మాకు డే 1 మొత్తం వైజాగ్లోనే అయిపోయింది. ఎందుకంటే మేము అక్కడ రీచ్ అవ్వడానికి మాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి వైజాగ్లో భీమిలీ బీచ్ అవన్నీ కవర్ చేసాము. ఇది డే 2 మార్నింగ్ అరకుకి స్టార్ట్ అవుతున్నాం అనమాట. మనకి వైజాగ్ నుంచి అరకుకి వెళ్ళే ట్రైన్స్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఉంటాయి అండ్ నైట్ 9:30 తర్వాతే ఉంటాయి. 2 ట్రైన్లు మాత్రమే ఉంటాయి. నైట్ వెళ్తే ఈ వ్యూ అంతా మిస్ అయిపోతాం కాబట్టి మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడానికి ట్రైన్ బుక్ చేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 6:30 ట్రైన్కి ఎక్కితే మాకు 7 hours పట్టింది అరకు రైల్వే స్టేషన్లో దిగడానికి. రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే మనకి క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ అలా అవైలబుల్లో ఉంటాయి. మనం వాళ్ళతో మాట్లాడుకోవాలి. సో మనం 3 days 2 daysలో మనకు కంప్లీట్ అవ్వాలి అని వాళ్ళకి చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ అనేది చెప్తారు. సో వాళ్ళతో వెళ్తే మనకి ఏంటంటే మనకు టైం వేస్ట్ అవ్వదు. ఫస్ట్ ఏవి దగ్గరలో ఉన్నాయి, ఏవేవి కవర్ చేయాలో మనకు ఐడియా ఉండదు కదా. వాళ్ళకైతే ఏవేవి కవర్ చేయాలో ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళని మనం మాట్లాడుకొని ఇంత అమౌంట్ సర్టెన్ అమౌంట్ అని మాట్లాడుకున్నాం అనుకోండి, ఎవ్రీడే వాళ్ళే వచ్చి పిక్ చేసుకొని అన్ని దగ్గరుండి వాళ్ళే చూపించి మనకి మళ్ళీ మనం ఎక్కడైతే రూమ్స్ తీసుకుంటామో అక్కడ డ్రాప్ చేస్తారు. సో మేము కూడా ఒక క్యాబ్ డ్రైవర్ని అయితే మాట్లాడుకున్నాము మా ఫ్రెండ్స్ అందరం కలిసి. సో ఆయననే మార్నింగ్ వచ్చి ఎక్కడెక్కడ ఏమేమి చూడాలో అన్నీ మాకు చూపించాడు. అండ్ మేము వెళ్ళిన రోజే మేము వెళ్ళేసరికి 11 అలా అయిపోయింది మళ్ళీ. కాబట్టి ఆ రోజు వ్యూ పాయింట్స్ అనేది చూడడానికి లేదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5:30 లోపే వెళ్తే మనకి ఆ సన్ రైజ్ అనేది ఉంటుంది. సో మేము అరకు ఫస్ట్ డే వచ్చాం కదా, ఆ ఫస్ట్ డేలో ఏవేవైతే చూడాలో అవన్నీ చూసేసాము. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మనకి సన్ రైజ్ పాయింట్కి తీసుకెళ్తామని చెప్పారు ఆయన. సో మేము సెకండ్ డే అరకు ప్లాన్ పెట్టుకున్నాం కదా. అరకు రైల్వే స్టేషన్ రీచ్ అయ్యేసరికి 11 అయిపోయింది. అండ్ దాని తర్వాత క్యాబ్ మాట్లాడుకొని మేము తనే రూమ్ చూపించాడనమాట మాకు. మంచి హోటల్కి తీసుకుని వెళ్తే అక్కడికి వెళ్ళి మేము ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసి అప్పుడు తిరగడానికి వెళ్ళామన్నమాట. సో ఏమేమి ప్లేసెస్ కవర్ చేసామంటే అప్పుడు బొటానికల్ గార్డెన్ వెళ్ళాము. బొటానికల్ గార్డెన్ తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది మనకి, బొటానికల్ గార్డెన్ పక్కనే ఉంటుంది. సో బొటానికల్ గార్డెన్ మొత్తం తిరిగేసి తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము. చాలా బాగుంది. అక్కడ మనకి చాక్లెట్స్ కూడా ఫ్రీగా ఇస్తారనమాట వెళ్ళే ముందు. చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే చాలా బాగుంది. అక్కడ ఒరిజినల్ చాక్లెట్స్ దొరుకుతాయి అనమాట, ఏం కెమికల్స్ ఏం కలపకుండా. సో అవి హెల్త్ కూడా చాలా మంచివి. అన్నీ మనం టేస్ట్ చేసి మరీ తీసుకోవచ్చు. అండ్ మేము వెళ్ళేసరికి అయితే అక్కడ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. సో ఇంకా బెటర్గా ఏం చేస్తున్నారు అక్కడ. చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే చాలా నచ్చింది నాకు. చాక్లెట్ ఫ్యాక్టరీ అయిపోయిన తర్వాత మళ్ళీ అరకు గ్రీనరీకి వెళ్ళాము. అక్కడ కూడా చాలా బాగుంది. మనకి ఫోటో షూట్స్ అలా చేసుకోవడానికి అన్ని వుడెన్తో అక్కడ బ్రిడ్జెస్ కానీ అలాంటివి చాలా బాగా పెట్టారనమాట. అక్కడ చెట్లు అయితే ఎంతో పొడుగ్గా చాలా బాగున్నాయి. అక్కడ మనం అంటే ఫోటో షూట్స్ కానీ అలా అంటే ఫోటోస్ దిగడం అలాంటివి చేస్తుంది. చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ మొత్తం తిరిగి మనం మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట గ్రీనరీ మొత్తాన్ని. మేమైతే చాలా మంచి ఫోటో షూట్స్ అవన్నీ చేసుకున్నాము. ఇంకా అక్కడ ఏంటంటే హట్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం నైట్ కూడా స్టే చేయొచ్చు అంట. అక్కడ స్టే చేసుకొని మనకి నైట్ వాళ్ళు డీజే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. కాకపోతే మేము ఇంకా హోటల్ బుక్ చేసుకున్నాం కాబట్టి హోటల్కి వెళ్ళాలి కాబట్టి మేము స్టే చేయలేము. అలానే కొన్ని ఫోటోషూట్స్ అవి ఇవి అయితే మేము ప్లాన్ చేసుకున్నాము. చాలా ఎంజాయ్ చేసాము అరకు గ్రీనరీలో అయితే. ఎక్కడ చూసినా గ్రీనరీ ఆహా అనిపించింది. 3 days ట్రిప్ అయితే అన్ఫర్గెటబుల్ ట్రిప్ అని చెప్పొచ్చు నా లైఫ్లో. చాలా అంటే చాలా నచ్చింది. అరకు మెయిన్ మనం చలికాలంలో వెళ్తేనే చాలా బాగుంటుందంట. గోదావరి గట్టు మీద రామసలకావే ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే. తర్వాత చాపారాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. అంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే వాటర్ ఫాల్స్ కదా మన డ్రెస్సెస్ అన్నీ తడిచిపోతాయని చెప్పేసి ఫస్ట్ మేము బొటానికల్ గార్డెన్కి వెళ్ళి దాని తర్వాత చాక్లెట్ మ్యూజియంకి వెళ్ళి దాని తర్వాత ఇప్పుడు చాపారాయికి వచ్చామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా వాటర్లో ఆడుకుందామని చెప్పేసి ఎక్స్ట్రా బట్టలు కూడా తెచ్చుకున్నాము. కాకపోతే నాకు అవ్వలేదు. చలికి చచ్చిపోవాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వ్యూ పాయింట్ సన్ రైజ్ పాయింట్కి వెళ్ళాలని చెప్పేసి మేము వాటర్లో దిగలేము. అండ్ జీన్స్ వేసుకొని వచ్చాము. జీన్స్ ఆరాలంటే అక్కడ వెదర్ టెంపరేచర్కి అసలు ఆరో కూడా, ఎండ అనేదే లేదు. సో వాటర్లో దిగే సాహసం అయితే చేయలేదు. కాళ్ళ వరకు తడుపుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాము, ఫొటోస్ దిగాము అలా అనమాట. లాస్ట్ ఫైనల్ మనకి బొంగులు చికెన్ అంటే తెలుసు కదా. సో అక్కడ మనకి ఇది వెరీ ఫేమస్ అనమాట అరకులో. ఫేమస్ ఏంటో కానీ చాలా అంటే చాలా నచ్చింది. అక్కడ మేము వాటర్లో ఆడి ఆ నైట్కి ఆ చలి దానిలో ఇంత వేడి వేస్తుంటే అబ్బా స్వర్గం అనిపించింది నాకైతే ఒక్కొక్క ముద్దలో. చాలా టేస్టీగా ఉంది. మనం ఇక్కడ చికెన్ బిర్యానీ మందిలు అన్నీ తిన్నాం కానీ హాట్ బ్యాంబో చికెన్ తినడం అయితే
ఎక్సలెంట్ అనుకోండి. అరకు వెళ్ళిన వాళ్ళు ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ వచ్చే దారిలో మనకి ట్రైబల్ మ్యూజియం కూడా ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ డేనే మేము 2 డేసే ప్లాన్ అనుకున్నాం కాబట్టి ఇది కూడా కవర్ చేసామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా. ట్రైబల్ అంటే అక్కడ అంటే వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు అవన్నీ మనకి ఇక్కడ మ్యూజియంస్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే అన్నీ పెట్టారనమాట. అక్కడ వాళ్ళ ఏ కులదైవం ఏంటి అప్పట్లో మనకి మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, అలానే ఉన్నాయి సేమ్. వాళ్ళ దేవుళ్ళు కానీ, అక్కడ మనుషులు ఏమేమి వర్క్ చేస్తారు అన్నీ ఉన్నాయి. అప్పటి కాలంలో ప్రజలందరూ మంచిగా వాళ్ళ చేతులతో వ్యవసాయం చేసుకొని మంచి ఫుడ్ తింటూ హ్యాపీగా స్ట్రెస్లెస్ లైఫ్ గడిపారు. అది కదా లైఫ్ అంటే. ఆ తర్వాత కాఫీ మ్యూజియంకి వచ్చాము. ఎందుకంటే మేము 2 డేసే బుక్ చేసుకున్నాము కాబట్టి నెక్స్ట్ డేకి మనకి తిరగడానికి సరిపోదు. అంటే ప్లేసెస్కి కవర్ చేయడానికి టైం కావాలి కాబట్టి నైటే కాఫీ మ్యూజియంలో వచ్చేసాము. ఎందుకంటే కాఫీ మ్యూజియం, చాక్లెట్ మ్యూజియం యాజ్ ఇట్ ఈస్ సేమే ఉంటుంది. కాకపోతే కాఫీ మ్యూజియం దగ్గర కాఫీ ఎలా చేస్తారో ఎక్విప్మెంట్ అవన్నీ ఉంటాయి. మనకి ఇక్కడ చాక్లెట్ మ్యూజియం దగ్గర చాక్లెట్స్ ఎలా చేస్తారో అవన్నీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి.